వర్షం అంటే మబ్బు పంపే రిటర్న్ గిఫ్ట్. ఎండకు మార్చేసిన ఆకాశమే శీతల నీటి ధారలను ప్రేమతో కురిపిస్తుంది. నేల మీద నీటి ముత్యాలను రాలుస్తుంది. మొదటి చినుకు నేలను ముద్దాడగానే ఎండిపోయిన మట్టి పొరల నుంచి పాత జ్ఞాపకం పచ్చగా మొలకొచ్చేస్తుంది. మండిపోయిన హృదయాల మీద ఐసు ముక్కలు చిలకరించినట్టే ఉంది. ఎండలకు భరించలేక మలమల మాడిపోయిన మానవ బాడీలు చల్లగా ఊపిరి తీసుకుంటున్నాయి. నైరుతి రాకకు ముందే తెలంగాణ వాన స్నానాలాడుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలను తొలకరి జల్లులు పలకరిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్లో జోరు వర్షం కురుస్తోంది. ఇన్ని రోజులు ఎండకు వేడెక్కిపోయిన నగరం ఒక్కసారిగా కూలైపోయింది. చిల్లింగ్ వెదర్ గిలిగింతలు పెడుతోంది. జిహెచ్ఎంసీ పరిధిలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. సిటీలో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. అటు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాటి ప్రభావంతో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2-3 రోజుల్లోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణను పలకరించనున్నాయి. మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇక గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయి. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అటు దక్షిణ తెలంగాణ, దానిని ఆనుకొని ఉన్న తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, యానం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రుతుపవనాల రాకకు ముందు ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణలోని చాలా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాష్ట్రంలోని మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అరవింద్ మరింత సమాచారం అందిస్తారు. అరవింద్, హైదరాబాద్లో అలాగే రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చాలా చోట్ల వర్షం కూడా పడింది. హైదరాబాద్లో అప్డేట్స్ ఏంటి? సునీత, ఏదైతే చూసుకుంటే వాతావరణ శాఖ ముందస్తుగానే హెచ్చరించింది. నైరుతి రుతుపవనాల కంటే ముందు నగరంలో కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్ష సూచన ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రీ మాన్సూన్ ఉంది కాబట్టి దీని వల్ల కూడా నైరుతి రుతుపవనాలు రాక ముందు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా రాగల 3 రోజుల పాటు కూడా భారీ వర్షం కురుస్తుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా అటు హైదరాబాద్ లో మాత్రం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల కూడా భారీ వర్షం కురుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కూడా కురుస్తుంది కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ సైడ్ కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడుతుంది. అటు పశ్చిమ తెలంగాణ, అటు వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది. అటు దక్షిణ తెలంగాణ, మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల్, నారాయణపేటలో కూడా తేలికపాటి వర్షం ఉంటుంది. రాగల 2 గంటల పాటు అంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఈశాన్య జిల్లాలో మాత్రం హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మైబాద్ ఈ ప్రాంతాల్లో కూడా వర్ష సూచన కూడా ఉంది. అక్కడ కూడా ఉదయం సమయం నుండి కూడా మేఘావృత వాతావరణం ఉంటుంది. సాయంత్రం సమయంలో కూడా వర్షం పడ్డదంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. రాగల 2 గంటల్లో కూడా అక్కడ కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం ఉంటుంది. ఉరుములు మెరుపులతో కూడా కూడుకున్న వర్షం ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో మాత్రం నాంపల్లి, గోషామహల్, ఖైరతాబాద్, అబిడ్స్, కోటి, బషీర్బాగ్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షం కురుస్తుంది. మరో విధంగా చూసుకుంటే అటు టోలీ చౌకి, మెహదీపట్నం, కార్వాన్, విజయనగర్ కాలనీ ఈ ప్రాంతాలు కూడా వర్షం కురుస్తుంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో కూడా వర్షం కురుస్తుంది. అటు ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, కావడి కూడా ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షం కురుస్తుంది. అటు గోషామహల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. అటు ఏదైతే ఈ రోజు సిఎన్ సభ కాబట్టి సిఎన్ సభ ప్రాంతాల్లో కూడా
సాయంత్రం సమయంలో కూడా మేఘావృత వాతావరణం ఉంది. అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుముల మెరుపులతో కూడా వర్షాలు కూడా పడుతున్నట్టు కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా రాగల 3 రోజుల పాటు కూడా తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది. ఉదయం సమయంలో కొంచెం ఉక్కపోత వాతావరణం ఉంటుంది, మధ్యాహ్నం సమయంలో మేఘావృత వాతావరణం ఉంటుంది. సాయంత్రం సమయంలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుముల మెరుపులతో కూడా వర్షాలు పడే అవకాశం ఉంటాయి. మరో 3 రోజులు కూడా 3 రోజుల తర్వాత కూడా నైరుతి ఋతుపవనాలు తెలంగాణను తాకే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కదలికపై కూడా చురుగ్గా ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాలు తెలంగాణకు పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి రానున్న 3 రోజుల తర్వాత కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. రైట్, అంటే హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది కదా, నగరవాసులు ఏమంటున్నారు అరవింద్? నగరవాసులు కూడా కొంచెం ఉపశమనం కలిగించింది అనుకుంటున్నారు. ఎందుకంటే దాదాపుగా మే మొదటి వారం నుంచి కూడా మే చివరి వరకు కూడా ఇప్పటికే వాతావరణంలో చాలా మార్పులు అది భిన్న వాతావరణాలుగా నమోదైనాయి. కొన్ని అంటే ఎట్లా అంటే విపరీతమైన ఉక్కపోత వాతావరణం, దాదాపు గరిష్ట స్థాయిలో 47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా ఎండ తీవ్రత నమోదయ్యేసరికి ప్రజలు కూడా కొంచెం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి కనిపించింది. ఇన్ని రోజులు ఒక్కసారిగా మేఘావృత వాతావరణం తోటి వర్షం కొట్టేసరికి కూడా కొంచెం ప్రజలకి ఉపశమనం కల్పించుకోవాలని కూడా ప్రధానంగా వాళ్ళు తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి కూడా కొంచెం ఎండవేడి కూడా ఉదయం సమయంలో ఉంటుందంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా అటు నగర ప్రజలకు కూడా కొంచెం ఉపశమనం లభించిందన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యేసరికి ఒకటిసారి చల్లటి వాతావరణం మేఘావృత వాతావరణం చూసేసరికి కొంచెం ప్రజలు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.